హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలత బస్వల. ఈ క్లాస్లో మనం పైథాన్ ఊప్స్ కాన్సెప్ట్స్లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. క్లాస్ అంటే బ్లూ ప్రింట్. అదేవిధంగా క్లాస్ని మనం బ్లూ ప్రింట్ అనే కాకుండా క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అని కూడా చెప్పొచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్స్. మనం ఏదన్నా ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలంటే మనకు వేరియబుల్స్ కావాలి. ఆ వేరియబుల్స్ని మనం అట్రిబ్యూట్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ మెథడ్స్ అంటే ఏంటంటే నార్మల్ మన పైథాన్లో ఫంక్షన్స్ ఉన్నాయి. అదే సేమ్ ఫంక్షన్ కాన్సెప్ట్స్ని మనం క్లాస్లో కానీ డిఫైన్ చేసి యూస్ చేసినట్లయితే దాన్ని మనం మెథడ్ అని అంటాం. ఫస్ట్ చెప్పుకున్నాం క్లాస్ అనేటువంటిది బ్లూ ప్రింట్ అని. బ్లూ ప్రింట్ ఎలా అంటే, ఫర్ సపోజ్ మనం ఒక బిల్డింగ్ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నాం. బిల్డింగ్ని బిల్డ్ చేయాలంటే మనకు మెటీరియల్స్ కావాలి. మెటీరియల్స్ కన్నా ముందు మన ప్లాన్ ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అని. సేమ్ అదే విధంగా మనకు ఆబ్జెక్ట్స్ని మనం డిఫైన్ చేయాలి అంటే మనకు క్లాసెస్ కావాలి. బిల్డింగ్ బిల్డ్ చేయడానికి ప్లాన్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఆబ్జెక్ట్స్కి మనకి క్లాస్ అలా వర్క్ అవుతుంది. వితౌట్ ప్లానింగ్ మనం ఫర్దర్ స్టెప్స్కి మూవ్ అవ్వలేం. అదేవిధంగా క్లాసెస్ లేకుండా మనం ఆబ్జెక్ట్స్ అనేటువంటిది క్రియేట్ చేయలేం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ మనకి క్లాసెస్ కావాలి. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్. మనం ఐస్తో చూడగలిగేటువంటి ఆబ్జెక్ట్స్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్, లైట్, టీవీ, చైర్ ఇవన్నీ మనకి ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్. మనం ఫ్యాన్ని చూడగలం, టచ్ చేయగలం. అదే చైర్ను కూడా చూడగలం, టచ్ చేయగలం. సో అవి మనకి ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్ అవుతాయి. క్లాస్ సింటాక్స్ వచ్చేసి క్లాస్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేసుకుంటాం, ఫాలోడ్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ నేను స్టూడెంట్ అని తీసుకుంటున్నాను. ఎండ్ విత్ సెమికోలన్, ఎండ్ విత్ కోలన్. ఈ విధంగా కానీ క్లాస్ కీవర్డ్ తీసుకొని క్లాస్ నేమ్ స్టూడెంట్ అని తీసుకున్నాం, కోలన్తో ఎండ్ చేసినట్లయితే దీన్ని మనం క్లాస్ అని అంటాం. క్లాస్ నేమ్ వచ్చేసి మనకి యూజర్ డిఫైన్, అంటే యూజర్కి ఎటువంటి నేమ్ కావాలి అంటే ఆ నేమ్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అట్రిబ్యూట్స్ని డిఫైన్ చేయాలి. అట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి కాబట్టి మనం కన్స్ట్రక్టర్ని యూస్ చేసుకుంటాం. కన్స్ట్రక్టర్ అనేటువంటిది డెఫ్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను నేమ్ అండ్ ఐడిని ప్రింట్ చేయాలనుకుంటున్నా. నేమ్ కమ్ ఐడి అని తీసుకుంటున్నాను. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్కి వచ్చేసి ఆబ్జెక్ట్ నేమ్ ఓ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టూడెంట్ అంటే క్లాస్ నేమ్తో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. నేమ్ అండ్ ఐడి తీసుకున్నాం కాబట్టి వాటికి మనం వాల్యూస్ని పాస్ చేయాలి. నేమ్ వచ్చేసి పైథాన్ అని తీసుకున్నాను. ఐడి వచ్చేసి 1 అని తీసుకుంటున్నాను. వాల్యూస్ని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకుంటున్నాను. ప్రింట్ మనం ఆబ్జెక్ట్ని యూస్ చేసుకొని వాల్యూస్ని ప్రింట్ చేస్తాం. ఓ డాట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఓ, మనం ప్రింట్ చేస్తున్న వాల్యూ నేమ్. నెక్స్ట్ వన్ ఐడి ప్రింట్ చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ నేమ్ ఓ ఐడి అని తీసుకున్నాం. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనకి క్లాస్ స్టూడెంట్ క్లాస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చింది. ఆబ్జెక్ట్లో మనం పైథాన్ 1 అని వాల్యూస్ని పాస్ చేసాం. నెక్స్ట్ మనకి కన్స్ట్రక్టర్ దగ్గరకు వస్తుంది. కన్స్ట్రక్టర్లో మనం సెల్ఫ్ నేమ్ ఐడి అని తీసుకున్నాం. ఇక్కడ మనం పాస్ చేసిన వాల్యూస్ ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. సెల్ఫ్ డాట్ నేమ్ అని తీసుకున్నాం కాబట్టి నేమ్ మనకి పైథాన్ అని ఉంది. సెల్ఫ్ డాట్ ఐడి అని తీసుకున్నాం కాబట్టి మనకి ఐడి 1 అని స్టోర్ అయింది.
ప్రింట్ స్టేట్మెంట్ ఓ డాట్ నేమ్ కమా ఓ డాట్ ఐడి అని తీసుకున్నాం కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి పైథాన్ 1 అని వచ్చింది. అదేవిధంగా సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేసుకొని మనం ఇలా ప్రింట్ కాకుండా ఈ ఫంక్షన్నే ఇంకొక ఫంక్షన్లా తీసుకొని మనం వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. అది ఎలానో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ అర్థమవ్వని వాళ్ళు వీడియోని సెకండ్ టైం చూడండి, లేదంటే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం క్లాస్ని డిఫైన్ చేయాలి. క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే క్లాస్ అనేటువంటి కీవర్డ్ తీసుకుందాం, ఫాలోడ్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఇక్కడ నేను స్టూడెంట్ అని తీసుకుంటున్నాను, ఎండ్ విత్ కోలన్. దీనిని మనం క్లాస్ డిక్లరేషన్ అంటాం. క్లాస్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్స్ని ఎందుకు యూస్ చేస్తాం? వాల్యూస్ని డిఫైన్ చేయడానికి కన్స్ట్రక్టర్ని యూస్ చేస్తాం. కన్స్ట్రక్టర్. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. Object creation. Thank you for watching this video.